హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పండుగంటే అప్పాలు చేసుకుంటాం కదా, గారెప్పాలు అయితే చేస్తున్నాం ఇప్పుడు. దాంట్లోకి యాజ్ యూజువల్గా బియ్యపిండిలో నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ అయితే వేసినాము. ఇప్పుడు కారం వేస్తున్నాం, జీలకర్ర కూడా వేసేసినాం. టేస్ట్కి సరిపోయేంత కారం, ఉప్పు ఇవన్నీ అయితే వేసేసినాం. ఇంకా పొడిగా ఉన్నప్పుడైతే మిక్స్ చేసేసుకొని పల్లీలు కూడా ఆల్రెడీ వేయించి పెట్టినాము, వాటిని కూడా వేసేస్తాం. పల్లీలు ఇవైతే వేయించి నలిచినాము పొట్టు పోయేలాగా, ఇవి కూడా వేసేసుకొని ధనియాలు ఇవైతే అప్పాల్లోకి ఇట్లా ఒక గ్లాస్తో అయినా ఇట్లాంటి చెంబుతోనైనా నల్లగొట్టుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు ధనియాలది. సో అందుకోసం ఇట్లా నల్లగొట్టుకొని వేస్తున్నాం. చెప్పుకో. ఇందాక ధనియాలు నల్లగొట్టినాం కదా, అవి కూడా వేస్తున్నాం దీంట్లో పిండిలో. పొడిపిండి ఇవైతే అన్నీ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాము. ఇప్పుడే కారం, ఉప్పు అవన్నీ టేస్ట్ చేసుకొని సరిపోకపోతే అయితే వేసుకోవచ్చు. అవన్నీ అయితే వేడి చేసి వేడి నీళ్ళతోటే కలుపుతున్నాం పిండి. ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వేడి నీళ్ళతో అయితే చేస్తున్నారు అప్పాలు. ఎప్పుడైనా చల్ల నీళ్ళతోటే చేస్తారు. ఇంకా వేడి నీళ్ళు కాబట్టి చేయగలుగుతుందని స్పూన్తో అయితే కలుపుతున్నాం. కొంచెం కొంచెం చూసుకుంటా కలపాలి. పిండి ఒకటేసారి నీళ్ళు పోసినామంటే లూజ్ అయిపోద్ది కదా. మళ్ళీ ఇది వేడి నీళ్ళతో కలుపుతున్నాం కాబట్టి కలిపిన వెంటనే చేయాలి. అట్లా ఆపి ఒక 10 నిమిషాలు, అర్ధగంట నానుతుందని వదిలేసినామంటే పిండి అంతా లూజ్ అయిపోద్ది. సో అందుకోసమే కలిపిన వెంటనే అయితే చేసేసేయాలి అప్పాలు. మొత్తం ఇదైతే మేము 5 కిలోల పిండి చేస్తున్నాము. అందుకోసమే సగం ఫస్ట్ అయితే మొత్తం పొడిగా కారం, ఉప్పు అవన్నీ అయితే కలిపేసి మొత్తం పొడిపిండి, కారం, ఉప్పు అవన్నీ కలిపైతే సగం పిండి తీసి పెట్టినాము. సగం పిండి కలుపుతున్నాం. కొంచెం కొంచెం చేస్తూ ఉంటే మధ్య మధ్యలో కలుపుకొని చేస్తాం. సో అందుకోసమే సగం పొడిపిండి అయితే తీసి, ఇక ఊర్లో అంటే మనకు మంచిగా పొయ్యి, కట్టెలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి పొయ్యి పైన అయితే చేస్తున్నాం అప్పాలు. సో దానికోసం అయితే రౌతులు పెట్టేసినాం. కట్టెలు పెట్టి పొయ్యి అంటు పెట్టి స్టార్ట్ చేసేయడమే. ఇక పొయ్యి వెలిగించడం కూడా అయిపోయింది. సో ఇది అంటుకుందంటే ఇంకా అప్పాలు స్టార్ట్ చేయొచ్చు. పొయ్యి అంటుకుంది, కడాయి పెట్టేసినాం. ఆయిల్ అయితే వేస్తున్నాము, 2 ప్యాకెట్ల ఆయిల్. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు అప్పాలు అయితే చేసుకుంటే అవి గాలారిపోతే అప్పుడైతే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. అందుకోసమే ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వడానికి అయితే వేసినాము కడాయిలో ఆయిల్. అప్పాలు చేయడానికి పిండి ముద్దలు అయితే లడ్డూలు అయితే చేస్తున్నాము. వీటిని ఇంకా అప్పాలాగా ఒత్తేసి వీటిపైన వేస్తే గాలారితాయి. అవి ఇంకా గాలారిన తర్వాత ఇక ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా, దాంట్లో వేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంకా ఇవి చేసేస్తున్నాం. కింద సాపేసి పైన నుంచి ఇట్లా ఒక క్లాత్ అయితే వేసినాం. ఇంకా ఊర్లో కాబట్టి కట్టెలు అవైలబుల్గా ఉంటాయి, పొయ్యి ఉంటుంది కాబట్టి పొయ్యి పైన అయితే చేస్తున్నాము. ఇంకా మాకు అక్కడ కట్టెలు, పొయ్యి అదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్యాస్ పైన చేసేది. సో ఇప్పుడైతే ఇంకా రౌండ్స్ చేసేస్తున్నాం. ఇట్లా చేప నిండా ఫుల్గా చేసి అది గాలారిన తర్వాత ఇక ఆయిల్ అయితే వేసి ఫ్రై చేస్తున్నాము. అదొక్కటే ఇందాక సగం పిండి తీసినాం కాబట్టి ఇప్పుడు అది కలుపుతా ఉన్నాము. మొత్తం ఇంకా పిండి అయితే అయిపోయింది, కలిపింది. సో అందుకోసమే ఇది కలుపుతున్నాం. మొత్తం కలిపిన పిండి అయితే లడ్డూలు చేసి ఉన్నాయి, అవి ఒత్తడానికి ఉన్నాయి. సో అందుకోసమే అవి అయిపోయేలోపు ఇది కలిపి పెట్టుకున్నాం అనుకో కొంచెం నానిపోయి మెత్తగా అయింది. అందుకోసమే ఇప్పుడే కలుపుతున్నాం.
మళ్ళీ ఇప్పుడు కూడా వేడి నీళ్ళే వాడుతున్నాం. లేట్ అవుతుందని ఇంకో మిషన్ కూడా తెచ్చి రెండింటితో అయితే చేస్తున్నాం. ఫుల్గా టైం అయితే పట్టింది ఇప్పటికే. ఇంకా ఇంత పిండి అవుతుంది. ఇంకొంచెం పొడిపిండి కూడా ఉంచినాము. ఒకవేళ ఇది నానిపోయి లూజ్ అయితేమో అన్నట్టు కొంచెం పొడిపిండి అయితే ఉంచినాం. కట్టెలు కూడా మంచిగా మండుతున్నాయి, ఎండ ఫ్లో కొడుతుంది కదా, సో అందుకోసమే కట్టెలు అయితే మంచిగా మండుతున్నాయి, తొందరనే కాలుతున్నాయి. అందుకోసమే ఇద్దరు చేస్తున్నారు. ఇంకా తొందర అయిపోతున్నాయి కాబట్టి ఇద్దరు అయితే చేస్తున్నారు. లడ్డూలు చేయడం అయితే కంప్లీట్ అయింది. చేయడానికి ఇవే ఉన్నాయి, ఇంకా చేసినవి అయితే ఉన్నాయి. సో ఇవి కూడా చేసినామంటే కంప్లీట్ అయినట్టే. కాలవడం ఒకటే బ్యాలెన్స్. అక్కడ అయితే ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ నిండిపోయినాయి అని అక్కడైతే తట్టలో వేస్తున్నాము తీసినాయి. అప్పాలు చేయడం అయితే అయిపోయింది. ఇంకొక 2 సార్లకైతే కాలవడానికి అయితే, సో అక్కడ కాలవడానికి అవుతున్నాయి ఇంకా. సో అప్పాలు చేయడం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 hours అయితే పట్టింది 5 కిలోల అప్పాలకి. ఈ మాత్రం అప్పాలు అయితే అయినాయి. దీంతోపాటు ఇంకో చిన్న తట్ట నిండా అయినాయి అప్పాలు అయితే. సో ఇవి మా పండగ స్పెషల్ అప్పాలు. మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్.